ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఎఫెక్ట్ తో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇంట్రాడేలో 4206 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి సమీపంలోకి వెళ్ళింది. అలాగే నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 1353 పాయింట్లకు పైగా పెరిగింది. అయితే హైయర్ లెవెల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగారు. అయినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 2200 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 700 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. ఐటీ, ఆటో, బ్యాంకింగ్ షేర్లు మన మార్కెట్ను లీడ్ చేస్తున్నాయి. ఇవాళ ఇన్వెస్టర్ల సంపద దాదాపు 20 లక్షల కోట్లు పెరిగింది. ట్రేడ్ డీల్ ఎఫెక్ట్ తో ఇవాళ అదానీ గ్రూప్ షేర్లకు బూస్టింగ్ ఇచ్చింది. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ 10%, అదానీ పోర్ట్స్ 7.5% లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. మిగిలిన షేర్లలో జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫినాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 5% పైగా లాభంతో కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐటీసీ, నెస్లే, నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. మరోవైపు ఇవాళ చిన్న షేర్ల తలరాత మాత్రం మారలేదు. బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు భారీ కరెక్షన్ కు గురవుతున్నాయి. యుఎస్, భారత్ మధ్య చర్చల అనంతరం టారిఫ్ రేటు 18% దిగివచ్చింది. దీంతో భారత్ నుంచి ఎగుమతులు చేసే కంపెనీల షేర్లు ఇవాళ భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఐటీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆటోమొబైల్లో అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే టాటా మోటార్స్, మహీంద్రా స్టాక్స్ తగ్గేదేలాంటూ దూసుకుపోతున్నాయి. అలాగే ఫార్మా, టెక్స్టైల్స్ షేర్లోనూ జోష్ కొనసాగుతోంది. ఇక మరోవైపు ఇవాళ రూపాయి మార్కం విలువ భారీగా బలపడింది. వాణిజ్య ఒప్పందం వల్ల భారత్లోకి విదేశీ పెట్టుబడులు మళ్లీ వస్తాయనే నమ్మకంతో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బలపడింది. ఇక రష్యన్ ఆయిల్పై ఆంక్షల సడలింపులు కూడా మార్కెట్లకు బూస్టింగ్ ఇచ్చింది. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే ముడి చమురుపై ఉన్న 25% అదనపు పెనాల్టీ సుంకాన్ని కూడా అమెరికా తగ్గిస్తుందని వార్తలు రావడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. బడ్జెట్ భయాలు మార్కెట్లు కోలుకున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఎస్టీటీ పెంపుతో ఇన్వెస్టర్లు కొంత ఆందోళన చెందారు. కానీ అమెరికాతో భారత్ డీల్ ఆందోళనను తుడిచిపెట్టేసి మార్కెట్లో కొత్త ఆశలు రేకెత్తించింది. మరోవైపు చిన్న షేర్లు ఇవాళ బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. రిస్క్ ఎక్కువగా ఉండే చిన్న షేర్లను అమ్మేసి సురక్షితమైన పెద్ద కంపెనీల వైపు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బడ్జెట్ ముందు వరకు చిన్న షేర్లలో ర్యాలీ కొనసాగడంతో ప్రస్తుతం ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగుతున్నారు. ఇన్వెస్టర్లు ముందుగా తమకున్న లాభాలను కాపాడుకోవడానికి చిన్న షేర్లను విక్రయిస్తున్నారు.